వెల్కమ్ టు రూట్స్ రియాలిటీ రియల్టర్స్. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. సో ప్రజెంట్ మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఎంజాల్లో ఉన్నాము. సో ఎంజాల్లో వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఒక హౌస్ అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చేసి హౌస్ అండి. సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఇది వచ్చేసి హౌస్ అండి, మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంది. సో ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉందండి. సో ఇది వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్, అండ్ ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మనకు 35 ఉంది. సో ఇది వచ్చేసి హౌస్ అండి మనకు. సో ఇది వచ్చేసి నార్త్ ఫేస్ రోడ్. సో నార్త్ ఫేస్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉందండి. సో ఇది 25 ఫీట్ రోడ్, అండ్ ఇది వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. సో ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు మెయిన్ పెద్ద గేట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి పెద్ద గేట్ అండి ఈస్ట్ ఫేసింగ్లో. సో ఇది వచ్చేసి హౌస్ మనకు. సో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ అండి. సో నార్త్ ఫేసింగ్ వచ్చేసి చిన్న గేట్ ఉంది మనకు. సో ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్గా పార్కింగ్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనకు బోర్ ఉంది. సో మనకు ఈజీగా ఒక 2 కార్ వరకు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. సో మంచి సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది హౌస్కి. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK ఉంది, అండ్ ఒక 2 కార్ వరకు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. ఫ్యూచర్లో మనం కావాలంటే పైన కూడా ఇంకా కన్స్ట్రక్షన్ చేసుకొని మనం లిఫ్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ T48 స్క్వేర్ యార్డ్స్లో మనకు G+1 పెంట్ హౌస్ ఇచ్చారు నార్త్ ఈస్ట్ కార్నర్. సో మంచి సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి. సో ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో డోర్. సో ఒకసారి రూమ్స్ అయితే చూసేద్దాము. ఇది వచ్చేసి హాల్ అండి మనకు కంప్లీట్గా. సో మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చూస్తే మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. సో పక్కనే వచ్చేసి పూజ రూమ్ ఉందండి మనకు. సో ఈ హౌస్ వచ్చేసి మనకు సాగర్ హైవే నుంచి కరెక్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో తుర్కంజాల్ మనకు మెయిన్ రోడ్ నుంచి కరెక్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఇది. సో ఇది ఒక బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. సో బెడ్రూమ్లో మనకు మంచిగా సెల్ఫ్లు ఇచ్చారు, అండ్ 2 విండోస్ ఉన్నాయండి, మంచి వెంటిలేషన్ కూడా ఉంది. సో ఇది మాస్టర్ బెడ్రూము. ఇది ఒక బెడ్రూమ్ అండి. సో దీనికి ఇక్కడ 2 డోర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్, డైరెక్ట్ అంటే బయట నుంచి వస్తే ఇలా కూడా వచ్చేవచ్చు మనము. ఇక్కడ లోపల నుంచి కూడా రావచ్చు. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, అది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK అండ్ పార్కింగ్ ఉంది. సో చాలా స్పేసియస్గా ఉన్నాయి రూమ్స్ కూడా అన్నీ. సో బయట కూడా మనకు ఈజీగా ఒక 2 కార్ వరకు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. సో పైన వచ్చేసి ఇది మెయిన్ డోర్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో మెయిన్ డోర్ ఇది. సో పైన రూమ్స్ అయితే మనకు చాలా స్పేసియస్గా ఉన్నాయండి, మొత్తం వుడ్ వర్క్ చేయించారు. సో చూడొచ్చు మనకు మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సో టీవీ పెట్టుకోవడానికి మనకు ఇక్కడ మంచి ఆర్చ్ కూడా ఇచ్చారు. సో మొత్తం వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి హౌస్కి. సో నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ మనకు సాగర్ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఫుల్ ఫర్నిచర్డ్ అండి హౌస్ అయితే. చూడొచ్చు మనకు మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి. సో ఇది వచ్చేసి పక్కనే మనకు కిచెన్ ఇవ్వడం జరిగింది. సో కిచెన్లో అయితే మనకు కంప్లీట్గా వుడ్ వర్క్ అనేది అన్నీ అయిపోయినాయండి, కబోర్డ్స్ అన్నీ. సో ఇక్కడ కూడా మనకు కబోర్డ్స్ ఇచ్చారు. సో ఇటు వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి బయట. ఇది వచ్చేసి వాష్ ఏరియా. సో ఒకసారి బెడ్రూమ్స్ కూడా చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో చూడొచ్చు మనకు మంచి ఫాల్ సీలింగ్ ఉన్నాయి రూమ్స్లో, అండ్ వచ్చేసి మనకు కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే చేయడం జరిగిందండి.
సో మొత్తం కబోర్డ్స్ అయితే అన్నీ చేయించడం జరిగింది. సో డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మనకు బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా చాలా బాగుంది, స్పేసియస్గా మంచిగా ఓపెన్ ఉంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో చూడవచ్చు ఇక్కడ కూడా మనకు కంప్లీట్గా అంత వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేశారు. సో దీన్ని కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. 248 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది మనకు G+1 పెంట్ హౌస్ ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK అండ్ పార్కింగ్, పైన వచ్చేసి 2 BHK ఉంది. సో పైన అయితే మనకు కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే కంప్లీట్గా చేయడం జరిగింది. సో ఒకసారి పెంట్ హౌస్ రూమ్లు కూడా చూసేద్దాము. సో చూడొచ్చండి సరౌండింగ్ ఏరియా మనకు అయితే అన్ని చుట్టుపక్కల అయితే సరౌండింగ్ అయితే రెసిడెన్షియల్గా అన్ని హౌసెస్ అయితే వచ్చాయి. సో మనకు హైవే కూడా జస్ట్ మనకు 1 కిలోమీటర్ లోపలనే ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి. సో ప్రజెంట్ మనం వచ్చేసి పెంట్ హౌస్లో ఉన్నాము పైన. సో చుట్టుపక్కల ఏరియా అయితే చూడవచ్చు మనము. పైన వచ్చేసి మనకు పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి హాల్ మనకు. సో మనకు మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారు హాల్లో. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా మనకు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. సో విత్ అటాచ్డ్ వాష్రూమ్ మనకు. సో ఈ హౌస్ వచ్చేసి మనకు 248 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఈస్ట్ కార్నర్. సో ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంది, నార్త్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉందండి. ఎంజాల్లో ఉంది. మనకు సాగర్ హైవే నుంచి కరెక్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుందండి. సో ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకు 2,40 lakhs చెప్తున్నారు. సో ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ అండి. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.